పాల్గర్లో నడిచి వెళుతున్నటువంటి సాధువులని చుట్టుముట్టి పిల్లల్ని దొంగతనం చేసేవాళ్ళంటే అయ్యా మేము అట్లాంటి వాళ్ళం కాదు అని చెప్తే పోలీసులను పిలిపించారు. పోలీసులు కూడా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకుని వాళ్ళు ఎవరు అట్లాంటి వాళ్ళు కాదని నిర్ధారించారు. అయినా సరే అకస్మాత్తుగా అక్కడికి వచ్చినటువంటి ఒక ఎన్సీపీ నాయకుడు వాళ్ళు అట్టగా చెప్తారు వేసేయండిరా అని చెప్పి అందరూ కలిసి పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపారు. నవ్వుతా చచ్చిపోయారు వాళ్ళు. ఆ బాధ, ఆ ఫేసు, ఆ ఫోటోలు మీడియా అన్నిట్లో వచ్చింది. వీడియోలు తీస్తూ మరి చంపారు వాళ్ళని. ఇది భారతదేశంలోనే జరిగింది. రాక్షసకాండ. ఈ ఎవడాడు ఉద్ధవ్ థాకరే అనేటటువంటి దరిద్రుడు దాన్ని డౌన్ ప్లే చేసి చూశాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి. ఇంక వాడు వాళ్ళ నాన్నకి ఆత్మకి ద్రోహం చేసినటువంటి వాడు. కానీ దేవుడు కానీ కాలం కానీ ఈ కర్మాన్ని వదిలిపెట్టలేదు. 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి పాల్గర్ సాధువుల హత్య కేసులో ప్రత్యక్షంగా పాత్రున్న ఎన్సీపీ ఎమ్మెల్యే శానిటైజర్ మూలంగా కారులో మంటలు వచ్చి చచ్చిపోయాడు. అక్కడే ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉండగా కాలు వచ్చిందని పెరట్లోకి వెళ్ళాడు, సిగ్నల్ సరిగ్గా లేదని. పైనుండి కొబ్బరికాయ నెత్తి మీద పడి చనిపోయాడు. అలాగే దాడి చేసిన 8 మంది షేర్ ఆటోలో వెళ్తూ లారీ యాక్సిడెంట్లో చచ్చిపోయారు. మిగతా వాళ్ళు ఇప్పుడు సిబిఐకి సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అధర్మం ఎల్లవేళలా ఉండదు, ధర్మానికి సంబంధించిన విలువ ఉంటుంది.